రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం మీదే. అక్కడ పోటీలో ఉన్నది ఇద్దరు సీనియర్ పొలిటీషియన్లే. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలను శాసించిన నేతలే. చీపురుపల్లిలో వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. మరి ఆ నేతల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? జనాలు ఎవరికి జై కొట్టారు? రాజకీయ ఉద్దండల మధ్య పోరు ఎలా సాగింది? చీపురుపల్లిలో నెగ్గేదెవరు? చీపురుపల్లి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. చీపురుపల్లితో పాటు గరివిడి, గుర్ల, మెరకముడిద మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేస్తున్నాయి. రెండు మండలాల్లో ఓ పార్టీకి పట్టుంటే మరో రెండు మండలాలు మరో పార్టీకి అండగా నిలుస్తున్నాయి. పోటీలో ఎవరున్నా ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అధికార పార్టీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పోటీ చేశారు. చీపురుపల్లిలో 1,91,382 మంది ఓటర్లున్నారు. 2014లో 81.38%, 2019లో 81.38%, ఈసారి 83.48% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఓటర్లున్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసేది వాళ్లే. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి చీపురుపల్లి టీడీపీకి కంచుకోట. 1994-99లో ఇక్కడి నుంచి కుల బలం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు. 2004-2009లో గద్దె బాబురావును స్వల్ప మెజార్టీతో బొత్స ఓడించారు. 2009 తర్వాత చీపురుపల్లిలో బొత్స అనూహ్యంగా తన హవా పెంచుకున్నారు. నియోజకవర్గంలో ఓవైపు చిన్న శ్రీను, మరోవైపు బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా నియోజకవర్గానికి విస్తృత సేవలందించారు. ఈ సేవలే వ్యక్తిగత ఓటు బ్యాంకు కారణమయ్యాయి. 2014 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయితే చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్స 42,000 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే బొత్స 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి బొత్సకు పోటీగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును టీడీపీ బరిలో దించింది. బీజేపీతో పొత్తు కళా వెంకట్రావుకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనేక ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును పోటీ చేయించింది టీడీపీ. ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున ఇన్ఛార్జిగా ఉండడం కూడా ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు. ఇక విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్లే. చీపురుపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా చిన్న శ్రీను కొనసాగుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గంపై బాగా గ్రిప్ ఉన్న నేత ఎంపీ బెల్లాన, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, బొత్స సత్యనారాయణ వీళ్లంతా ఏకతాటిపై నడుస్తూ నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చేశారు. అయితే కళా వెంకట్రావు రాజకీయ చతురత, చాణుక్యం మంచి ఫలితాన్నిచ్చినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బొత్స సతీమణి విశాఖలో పోటీ చేయడంతో ఆయన దృష్టి నియోజకవర్గంపై తగ్గడం కూడా కలిసొచ్చే అంశమని అంటున్నారు. దీనికి తోడు పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం వైసీపీకి మైనస్ అని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే చీపురుపల్లిలో బొత్స కళా మధ్య పోరాటం హోరాహోరీగా సాగిందని చెప్పాలి. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ తేడాతోనే గట్టెక్కుతారని మండలాల వారీగా లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కూడికలు తీసివేతల్లో రెండు శిబిరాలు బిజీగా గడుపుతున్నాయి. మండలాల వారీ లెక్కలు తెలిపోయాక గ్రామాలు, పోలింగ్ బూత్ల వారీగా పోస్ట్ మార్టం కూడా చేశారు. ఫలితం తమ వైపే అని బొత్స వర్గం ధీమాగా ఉంది. సైలెంట్ ఓటింగ్, పోలింగ్ శాతం పెరుగుదల తమకే అనుకూలమని ఢంకా బజాయిస్తోంది. చీపురుపల్లిలో టీడీపీలో బలమైన నేతగా ఉన్న వరహాల నాయుడు వైసీపీలోకి రావడం అడ్వాంటేజ్ అంటున్నారు. స్థానికేతర వివాదం కూడా ప్రభావితం చేసిందని బొత్స ధీమాలో ఉన్నారు. కిమిడి నాగార్జున మనస్ఫూర్తిగా పనిచేసినా ఆయన అనుచరులు, అభిమానుల్లో అసంతృప్తి బొత్సకు లాభించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కళా వెంకట్రావు శిబిరం కూడా ఇదే విశ్లేషణ చెబుతోంది. నియోజకవర్గ జనాలు తమ వెంట నిలిచారని చెప్పుకుంటున్నారు. గద్దె బాబురావు, కోట్ల మోతీలాల్ వంటి సీనియర్ల సహకారం ఉండడంతో మొగ్గు తమకే ఉంటుందని కళా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలు జనసేన, బీజేపీ నేతలు కిమిడితో కలిసి పనిచేశాయని లెక్కలేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి అంచనాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రజా నాడి బ్యాలెట్లో నిక్షిప్తమైంది. 4న విజేతలెవరు అనేది తేలిపోనుంది.